ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. సో ఇప్పుడు ఇది ఇది ఆరంభం చేస్తాం. గత క్లాసులో యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అన్నాం. ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుంటే ఏముంది? యావాన్ అర్థ ఉదపానే భవతి అంటే ఎంత అర్థ అంటే ప్రయోజనం. ఈ ఉదపానం చిన్న నీటి వాగులో ఎంత ప్రయోజనం ఉన్నదో ఆ ప్రయోజనం అంతా కూడా పెద్ద సర్వత సంప్లుతోదక స్థానీయంలో ఒక పెద్ద స్థానంలో కూడా ఉందయా. అలాగే వేదాల్లో ఏమేమైతే చెప్పారో వేదాల్లో చెప్పినవన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి కర్మలు, రిచువల్స్, వాటన్నిటి ఫలాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణస్య విజానత అంటే ఆత్మజ్ఞాని పొందేటువంటి ఆనందంలో అవన్నీ కూడా చిన్న చిన్న భాగం మాత్రమే. అంటే ఆత్మజ్ఞానం సముద్రంతో పోల్చదగినది. వీళ్ళు మిగతావన్నీ కూడా ఏది వేదాల్లో చెప్పినటువంటి క్రతువులు, యజ్ఞాలు, ఫలాలు, ఆ లోకం ఈ లోక ప్రాప్తి అనేటివన్నీ కూడా అవన్నీ కూడా చిన్న కూపస్థానం. కూపస్థానీయం అంటే చిన్నగా ఒక ఆ, అల్ప తడాకాది స్థానీయం. ఆ తడాకము చిన్న చెరువో లేక లేక్ లాంటిదో అలాంటిది అన్నమాట. సో అది అంటే అందుకని దీనివల్ల అసలు బేసిక్ మెసేజ్ ఏంటి? ఇప్పుడు వేదంలో ఉన్నటువంటి గొప్ప ఇంత అట్రాక్టివ్ కర్మలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఏదో మిస్ అయిపోతున్నాము అని మీరు భావించకయ్యా. మీరు ఎన్నెన్ని ఏదైతే మిస్ అవుతుంది అంటున్నారో అవన్నీ కూడా వాడి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడికి ఆ జ్ఞానంలో అవన్నీ కూడా ఉన్నాయి, దానిలో అల్పమైనటువంటిదే అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఏమిటి? అతను ఎవరు? ఒక ఆయన రైకుడు అనేటువంటి ఆత్మజ్ఞాని. ఏ విధంగా ఆ కథ చెప్పాను. ఆ ఆత్మజ్ఞాని ఏ, మ, ఆయన ఆనందం ఈ వాళ్ళందరూ ప్రజలందరూ చేసినటువంటి ఆనందం అంతటి కంటే వాడు అంత ప్రజలందరూ చేసినటువంటి కర్మల ఫలం ఏదైతే ఉన్నదో దాని అంతటి కంటే గొప్ప ఆనందాన్ని ఈ రైకుడు పొందుతున్నాడయా అని చెప్పిన ఒక ఉదాహరణ ఇచ్చారు శాంతోగ్య ఉపనిషత్తు నుండి. సో అక్కడ ఈ శ్లోకం భాష్యం కూడా మొత్తం చదివేశాము. ఆ భాష్యంలో లాస్ట్ లైన్ కూడా చదివాం. ప్రాక్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తే కర్మణి అధికృతేన కూపతడాకాద్యర్థస్థానీయం. కూపతడాకాద్యర్థస్థానీయం అంటే ఏమిటి? ఇంకా కూపం అంటే బావి, తడాకం అంటే ఒక చిన్న చెరువు లాంటి ఒక చిన్న ట్యాంక్ అనుకోండి. ఆ స్థానంతో అంటే ఆ దానితో పోల్చదగినటువంటి ఆ ఆ కర్మ వేదంలో చెప్పేటువంటి కర్మ అంతా కూడా చేస్తూనే ఉండాలి అని. ఎందుకు ఎప్పుడు చేస్తుండాలి? జ్ఞాననిష్ట రానంత వరకు. జ్ఞాననిష్ట యోగ్యత నీకు రావాలంటే కర్మ చేస్తూ ఉండాలి అనేటువంటిది ఇక్కడ బేసిక్ మెసేజ్. వేదంలో చెప్పిన ఇంకా జ్ఞాని అనేటువంటి వాడి ఆనందంతో పోలిస్తే ఇవి వేదంలో చెప్పినవన్నీ అల్పమైనటువంటివి అని కూడా సైడ్ బై సైడ్ చెప్తున్నాడు. వేదంలో ఉన్నటువంటివన్నీ మిస్ అయినా నువ్వు ఏడవద్దు అని చెప్పిన ఒక సైడ్ చెప్తున్నాడు. బట్ ఆ లెవెల్ వచ్చే వరకు నీకు ఆ జ్ఞాన నిష్ఠ యోగ్యత వచ్చే వరకు కర్మలు చేస్తుండాలి. చిత్తశుద్ధి వచ్చిన తర్వాతనే, చిత్తశుద్ధితోనే వైరాగ్యము, వైరాగ్యం తర్వాతనే జ్ఞాన నిష్ఠ అనేటువంటి క్లాసులో ప్రవేశం, అడ్మిషన్. సో అలాగే ఇక్కడ సిస్టమ్. నెక్స్ట్ శ్లోకం చదవాలి. 47. శ్రీనివాస్. కర్మణ్యేవాధికారస్తే कर्मण्येवाधिकारस्ते ఈ ఫలేషు కదాచన मा फलेषु कदाचन కర్మఫలహేతుర్భూ मा कर्मफलहेतुर्भूः తే సంగోస్త్వకర్మణి. मा ते सङ्गोऽस्त्वकर्मणि. ఇక్కడ రెండవ లైను నేను రెండు విడదీసి చదివాను, కానీ యాక్చువల్ గా మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. ఆ భూహ తర్వాత మా వచ్చింది కదా, భూర్ మాతే అక్కడ రకారం వచ్చి మాతే మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మ. మా కర్మ ఫలహేతు భూహు హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. అలా అది వీడ పద విభాగం చూస్తే కర్మణి ఏవ అధికార తే. కర్మణి ఏవ అధికార తే. మా ఫలేషు కదాచన. మా కర్మఫలహేతుర్భూ. కర్మఫలహేతు భూ. మా భూ అని, మా అనేదానికి మా భూ అంటే కావద్దు అన కావద్దు అని. ఏమి కావద్దు? కర్మఫలానికి హేతువు కావద్దు అని. మా కర్మఫలహేతుర్భూ మా తే సంగ అస్తు అకర్మణి. నీకు అకర్మ ఎందు ప్రేమ పెట్టుకోవద్దు అని. ఇదంతా ఏమిటి తికమక ఉంది అని భావించకండి. ఎందుకంటే నేను కొన్నేళ్ల క్రితం ఒక సెమినార్ అటెండ్ అయ్యాను. ఆ సెమినార్ లో చాలా పెద్ద సీనియర్ స్వామీజీ రామకృష్ణ మిషన్ హీ వాస్ సేయింగ్ ఏమిటంటే
ఆయన ఇంకేదో ఒక ఆశ్రమం, ఇంకేదో ఆశ్రమానికో ఎక్కడో వెళ్ళాడు. అక్కడ వీళ్ళ విద్యార్థుల పాఠ్య అంశం ఏదైతే ఉంటుంది, సిలబస్ ఉంటుంది కదా, అదంతా ఆ ప్యాసేజీల్లో నుంచి ఈ శ్లోకం తీసేశారట. ఎందుకంటే అరే ఇది ఎలా చెప్తామండి ఇప్పుడు 21st సెంచురీలో ఎలా చెప్తాం ఇప్పుడు? నువ్వు పని మాత్రం చేయి, దాని ఫలం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఎలా చెప్తాము? ఇది చెప్పలేము కాబట్టి దీన్ని తీసేయాల్సిందే. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ద 21st సెంచురీ వాల్యూ సిస్టమ్ అనేటువంటి ధోరణితో ఆయన ఎవరో మహాత్ముడు తీసేశాడట అని ఈ పెద్ద స్వామి చెప్పాడు. చెప్పి అప్పుడు ఆయన బోధించాడట. అయ్యా నాయన కొంచెం కామెంటరీస్ చదువు. అందుకనే భగవద్గీతను మనం ఏదో భగవద్గీత కామెంటరీ లేకుంటే కామెంటరీ నేనే చదువుకుంటా, నేను మేధావి కదా అని అనుకుంటే కామెంటరీ బుర్రకెక్కదు. అలాగే భగవద్గీత జస్ట్ ట్రాన్స్లేషనే కదా. ట్రాన్స్లేషన్ లో శంకరాచార్యులకు ఒక రకంగా దోచింది, నాకు ఇంకొక రకంగా దోస్తుంది. నేను అంతకంటే గొప్పవాడిని అనుకునేటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. ఆయన భాష్యం ఎందుకు చదవాలి నేను, నాకే సొంతం అర్థం అవుతుంది కదా అనేటువంటి వాక్యం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పోతే మనం ఆ ఓవరాల్ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాలి. ఆ సందర్భం ఏమిటి, ఎవరు ఎవరితో చెప్తున్నాడు, అది ఏ విషయం ఏంటి, ఆ విషయం యొక్క గాంభీర్యం ఏమిటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోకుంటే మనం ఒరే దీన్ని ఎలా చెప్తాం, ఇట్ ఇస్ సంథింగ్ ఏదో కృష్ణుడు చెప్పాడు, ఏదో ఉద్యోగం చేయి జీతం తీసుకోవద్దు అని చెప్పాడు, ఇది ఏంటయ్యా ఇది అనుకునే ప్రమాదం ఉంది. సో ఇక్కడ మనకు ఏమిటి విశేషం, కింద కూపతడాకాది స్థానీయమైనటువంటి వేదాలకును, వేదంలో చెప్పినటువంటి కర్మఫలం అంతా ఎంత, బ్రహ్మజ్ఞాని వచ్చే ఫలం ఎంత, నీవు ఆ లెవెల్కి చేరుకోవాలంటే నువ్వు ఇప్పుడు చేయాల్సినటువంటి ఏంటి, నీ స్టాండర్డ్ ఏమిటి. మొట్టమొదట విద్యార్థి తన ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు టీచర్ ఏం చేస్తాడు, వాడిని ఎగ్జామిన్ చేస్తాడు. ఇప్పుడు ఈ కాలంలో ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉందనుకోండి. పూర్వకాలంలో ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళినప్పుడు, అరే నువ్వు ఇంతవరకు ఏం చదువుకున్నావు, నువ్వు శబ్దమంజరి చదివావా, లేదా ఇంకోటి ఏదో రఘువంశం కావ్యం కొంచెం పంచకావ్యాలు కొంచెం చదువుకున్నావా లేదా, సంస్కృతం వచ్చా లేదా అని వాడిని కొంచెం టెస్ట్ చేసిన తర్వాతనే అతన్ని ఏదో క్లాసులో పెట్టుకునేవాళ్ళు. లేకుంటే అదంతా ఇంకో చోట చదువుకొని రావా, దాని తర్వాత నీకు చెప్తున్నాను నేను వాళ్ళు. సో అలాగా ఇతనికి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, కర్మణి ఏవ అధికార తే. తే అంటే నీకు, కర్మణి ఏవ కర్మయందు మాత్రమే, అధికార, అధికార అంటే యోగ్యత, కర్మయందు అధికార అంటే రైట్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ కొంతమంది రైట్ అని కూడా ట్రాన్స్లేట్ చేస్తుంటారు, కానీ రైట్ అని పదం మనకు లేదని చెప్తుంటారు కదా. సో కర్మయందే నీకు అధికారం. అధికారం అంటే యోగ్యత, యోగ్యత అంటే చేయాలి అనే బాధ్యత కూడా. యోగ్యత ఆల్సో డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఇట్ ఈస్ బాధ్యత అది. సో కర్మణి ఏవ అధికారత, ఎందుకంటే నీకు ఇంకా జ్ఞాననిష్ట అయింది, నా జ్ఞాననిష్టకు పరిపక్వత రాలేదు, అది కూడా కృష్ణుడే చెప్పబోతున్నాడు. జ్ఞాననిష్టలో ఆ, కృష్ణుడు కాదు శంకరాచార్యులు చెప్పబోతున్నారు. అంటే జ్ఞాననిష్ట కావడానికి నీకు ఇంకా ఆ పరిపక్వత రాలేదు, కాబట్టి నువ్వు కర్మణి ఏవ నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు కదాచన, కదాచన అంటే గాని ఎప్పుడే గాని, మా ఫలేషు మా అస్తు అనేది ఒకటి అధ్యాహారం చేసుకోవాలి. మా అస్తు అని ఒకటి అధ్యాహారం చేసుకోవాలి, ఎందుకంటే అందు వద్దు అని చెప్తున్నాడు. మీకు లేదు అని కాదు, మా ఫలేషు కదాచన నీకు పరం ఫలం ఎందు అధికారం లేదు, యోగ్యత లేదు అని కాదు. యోగ్యత లేదు అని కాకుండా మా అస్తు, ఎందుకంటే 4వ పాదంలో మా కర్మఫల హేతుర్భూ మాతే సంగః అస్తు అకర్మణి అని అస్తు అనే మాట ఉంది కదా. ఆ అస్తు అనే దాన్ని ఇక్కడ కూడా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్మణ్యేవాధికారస్తే అనేదాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. కర్మణి ఏవ తే అధికార అస్తి, నీకు కర్మ ఎందే అధికారం ఉన్నది అని ఒక చెప్పుకోవచ్చు. కర్మ ఎందే నీకు అధికారం ఉండుగాక అని కూడా చెప్పొచ్చు. అస్తు అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 4వ పాదంలో అస్తు అనే మాట ఉన్నది. అస్తు అంటే ఉండుగాక అని. కర్మణి ఏవ తే అధికార అస్తి అని చెప్పొచ్చు, కర్మణి ఏవ తే అధికార అస్తు అలా ఉండని అని. సో ఎందుకంటే రెండు విధాలుగా కూడా దాన్ని అధ్యాహారం అంటాం కదా. ఏమిటి, నువ్వు అస్థి అన్నప్పుడు ఏమర్థం వస్తుంది, నీకు జ్ఞాననిష్టలో అధికారం లేదయ్యా అని చెప్పినట్టు వస్తుంది. కర్మణి ఏవో తవ అధికార హస్తి, అరే నీకు ఎలిజిబిలిటీ లేదు, ఇక్కడే నీ యోగ్యత ఇదే అంటాం అనుకోండి, నీకు అక్కడ ఎలిజిబిలిటీ లేదు అనే అర్థం గ్యారంటీ వస్తుంది. తర్వాత అస్తు అన్నప్పుడు నీవు ఆ దృష్టితో నువ్వు పని చెయ్యి అని కూడా చెప్పొచ్చు. కర్మణి ఏవ తవ అధికార హస్తు అంటే ఆ దృష్టితో, ఆ యోగ బుద్ధితో, ఆ కర్మ ఇది నాకు సాధనము, చిత్తశుద్ధికి సాధనము అనేటువంటి దృష్టితో నువ్వు పనిచేయి అని చెప్పినట్టు అవుతుంది. సో ఆ, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలేషు అంటే ఏమిటి ఇక్కడ, ఫలము ఎందు వద్దు అంటే ఏమిటి, ఫలము ఎందు ఏమి వద్దు, ఫలము ఎందు నీకు తృష్ణ వద్దు అని. ఫలము ఎందు నీకు ఏమి వద్దు, ఫలముని ఎందు వద్దు అంటున్నాడు. అధికారం వద్దు అని అంటే నీకు తృష్ణ వద్దు, దాని ఎందు దాని ఫల ఆసక్తి వద్దు అని చెప్పని ఇక్కడ విషయం. తర్వాత అలాగే మా మా అనేది
నిషేధార్థక శబ్దం కదా, వద్దు అని కదా. మా కర్మ ఫల హేతు భూ, మా భూ అంటే నువ్వు అలా కావద్దు అని. ఏమిటి? కర్మఫల హేతు మా భూ అని మామూలు రోజు ఆర్డర్లో చెప్పుకుంటే, కర్మఫల హేతు మా భూ అంటే కర్మఫలానికి హేతువు కావద్దు. కర్మఫలం అంటే ఏంటి? జన్మ. కర్మణ ఫలం జన్మ. అంటే కర్మ చేస్తుంటాము దానికి, అంటే నేను కర్మ చేస్తున్నాను కాబట్టి కర్మ ఫలితం వచ్చి తీరాలి. ఆ ఫలితం పుణ్యం రూపంలోనో పాపం రూపంలోనో ఉంటుంది కాబట్టి జన్మ. ఆ జన్మకు కారణం ఏమిటి? నేనే. నేను కర్మ చేస్తూ ఉండి నేను చేస్తున్నాను నాకు ఫలం కావాలి అనుకున్నంత కాలం జన్మ వస్తూనే ఉంటుంది. మా కర్మఫల హేతు భూ. అలాగని మాతే సంగహాస్తు అకర్మణి. ఇప్పుడు ఇక్కడ లింక్ ఎలా ఉందంటే, మొట్టమొదట ఏమన్నాడు? నీకు జ్ఞానిష్టమైందో అధికారం లేదయ్యా అని అన్నాడు. మరి అలాగైతే ఫలం కోరుకోవచ్చు కదండి అన్నాడు. ఫలానికి రావచ్చు. నీకు అలాగైతే ఫలం కోరుకోవచ్చు కదా, ఫలతృష్ణ ఉండవచ్చు కదా అని శంక రావచ్చు. అందుకని మా ఫలేషు కదాచన అన్నాడు. ఫలం ఎందు తృష్ణ వద్దు అని చెప్పని అన్నాడు. మరి అలాగైతే ఇంకేంటి నెక్స్ట్? మా కర్మఫల హేతు ఎందుకు? నువ్వు ఆ కర్మ చేసినావంటే కర్మ కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మరి అలాగని సరే నేను కర్మనే చేయనండి హ్యాపీగా ఉంటాను నేను ఏం చేయను అని అనుకుంటావా? అలాగే కూడా కాదు, అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అకర్మ అనేటువంటిది కూడా అది ఒక కర్మయే అని చెప్పబోతున్నాడు మళ్ళీ. మన 4వ అధ్యాయంలో అకర్మ అనేటువంటిది కూడా కర్మయే. ఇప్పుడు మనకు రెండు విషయాలు ఉంటాయండి. యాక్ట్స్ ఆఫ్ కమిషన్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్ అని. యాక్ట్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏమిటి? మనం ఏదో చేస్తాం, మన పని, మన విధి ఏదో నిర్వర్తిస్తాం, కమిషన్ అన్నమాట. మన డ్యూటీ ఏదైతే ఉన్నదో ఆ డ్యూటీ చార్టర్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చెయ్యం. చేయకపోతే అది ఏమైతున్నది? అది ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్. యు ఆర్ డిఫాల్టింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. అందువల్ల ఏంటి? సిన్ ఆఫ్ ఒమిషన్. అది నువ్వు చేయాల్సినటువంటి కర్మ చేయకపోతే డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అని కూడా అని అనిపించుకుంటుంది. దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అయినప్పుడు వీడికి పాపం వస్తుంది. మాతే సంగహ అస్తు అకర్మణి. నేను ఏం చేయనండి, నేను హ్యాపీగా ఉంటాను, నాకు కర్మఫలం వద్దు, ఇంక ఈ యుద్ధం ఎందుకు. బేసికలీ మనం అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడు ఏ విధంగా ఆలోచించవచ్చు అనేటువంటి దృష్టితో. కర్మ ఎందు నీకు అధికారం వద్దు అన్నప్పుడు మరి ఫలం కోరవచ్చు కదా అంటే ఫలం కోరవద్దు. ఎందుకు కోరవద్దు అంటే మూడో పాదంలో చెప్పాడు, మా కర్మఫల హేతువు. కర్మఫలానికి నువ్వు హేతువు కావద్దు, కర్మఫలమైనటువంటి జన్మకు నువ్వు కారణం కావద్దు. అలాగని పని కూడా మానవద్దు. ఎందుకు అబ్బా, ఈ యుద్ధం అనేటువంటిది ఇంత దుఃఖ కారణమైనటువంటి కర్మ కదా, ఎంత దుఃఖం, బంధువులందరూ చనిపోతున్నారు, ఇదంతా కూడా ఉంది కదా అని చెప్పని ఈ దుఃఖ కారణం అని చెప్పని అలాగని కర్మ కూడా మానడానికి వీల్లేదు అని సింపుల్ గా ఇది విషయం. ఇది ఈ మాత్రానికి చాలా మంది చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యి, అబ్బబ్బా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడండి అని చెప్పని భావనలో ఉంటారు. అందుకనే మనం ఏంటంటే ఈ కామెంటరీస్ చదవాలి. మనం చదివినా కొంచెం మనం ఇంకా డౌట్ ఉంటే గానీ కొంచెం తెలిసి చదివినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కొంచెం మన డౌట్స్ తీర్చుకోవాలి. ఇది నా యొక్క విజ్ఞప్తి అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇది చూద్దాం, ఏంటి భాష్యం చూద్దాం. అంతేగాని ఇదంతా కూడా నాకు పట్టదు ఇదంతా కూడా అని అనడానికి వీల్లేదు. వీల్లేదని కాదు, నిజంగా చదవాలనుకుంటే నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే భాష్యంతో పాటు, భాష్యము తర్వాత ఇంకా చాలా మంది రాశారు కదా, శంకరాచార్యులు వారు ఒకరే కాకుండా మధుసూదన సరస్వతి, శంకరానంద, ఇట్లా వాళ్ళందరినీ కూడా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో అవి కూడా కొంచెం చదువుకుంటే మంచిదే, వింటే కనీసం. తర్వాత భాష్యం చూద్దాం. కర్మణి ఏవ అధికార कर्मणि एव अधिकारः న జ్ఞాననిష్టాయాం తే తవ. न ज्ञाननिष्ठायां ते तव। తత్ర చ కర్మ కుర్వతః तत्र च कर्म कुर्वतः మా ఫలేషు అధికారః मा फलेषु अधिकारः అస్తు. अस्तु। అస్తు అనే చోట ఆపాల్సి ఉంటే కర్మ ఫలతృష్ణ మా భూత్ कर्मफलतृष्णा मा भूतु కదాచన కస్యాంచిదపి అవస్థాయాం ఇత్యర్థః. कदाचन कस्याञ्चिदपि अवस्थायाम् इत्यर्थः। ఓకే. కర్మణి ఏవ అధికార చెప్పాను ఇప్పుడే. కర్మ ఎందుకంటే నీ కర్మ వల్ల, కర్మ చేయడం వల్ల చిత్తశుద్ధి అనేటువంటిది వస్తుంది. చిత్తశుద్ధి తర్వాత వైరాగ్యము, వైరాగ్యం తర్వాత ఆ, శాస్త్ర ఇది శాస్త్రం ఏం చెప్తుంది అని శ్రవణం మనన నిధిధ్యాసనలు, ఆ తర్వాత జ్ఞానం. ఒట్టిగా వైరాగ్యం వచ్చిన వెంటనే వీడికి జ్ఞానం కాదు కదా. వైరాగ్యం వచ్చిన తర్వాత, చిత్తశుద్ధి వచ్చిన తర్వాత ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళి అనేది చెప్తున్నాడు, తత్వమసి అంటాడు. ఆ తత్వమసి ఎలాగా అని చెప్పని డిబేట్ చేయాలి, ఆయనతో డిస్కస్ చేయాలి. అది శ్రవణ మనన నిధిధ్యాసనం అనే దానికి అర్థం అనమాట.
సో కర్మణి ఏవ అధికార నా జ్ఞాన నిష్ఠాయాం తే తవ. నీ జ్ఞానం ఎందు ఇంకా పరిపక్వత కాలేదు బాబు అని ఇక్కడ విషయం. ఇక్కడ ఓకే. తర్వాత తత్ర చ కర్మ కుర్వతః, ఆ విధంగా నువ్వు కర్మ తత్ర ఆ విధంగా నువ్వు కర్మ చేస్తున్నటువంటి వాడు. కుర్వతః అంటే చేస్తున్నటువంటి నీకు అని. కుర్వన్ అంటే చేస్తున్నవాడు అని. ప్రజెంట్ కంటిన్యూస్. కుర్వతః అంటే అట్లా చేస్తున్న వాడికి, చేస్తున్న నీకు అని. తే అనే పదం కూడా ఉంది కదా. కర్మ కుర్వతః మా ఫలేషు అధికార అస్తు. నీకు ఫలము యందు అధికారం వద్దు. ఫలం అంటే ఏమి, అధికారం అంటే ఏమిటి ఇక్కడ? ఆ, ఫలం, కర్మఫల తృష్ణ మాభూత్. కర్మఫలం పైన ఆసక్తి. తృష్ణ అంటే ఆసక్తి. మాభూత్. ఫలం యొక్క ఎలా ఉంటుంది అది? దృష్ట అదృష్ట అని చెప్తారు చూడండి. ఇక్కడ ఈ లోకంలో మనం చూసేటువంటి ఫలాలు, లేకుంటే పరలోకంలో వచ్చేటువంటి ఫలాలు, వీటిపైన తృష్ణ నీకు మాభూత్. దానిపైన దానిపైన ఐహిక ఆముష్మిక ఫల తృష్ణ వద్దు. ఇప్పుడు కదాచన అంటే ఎప్పటికే గాని, కస్యాంచిదపి అవస్థాయాం, ఏ పరిస్థితిలో కూడా అని, ఏ పరిస్థితిలో కూడా నీకు కర్మఫల తృష్ణ వద్దు అని. ఎందుకు? యదా నెక్స్ట్ లైన్, యదా కర్మఫల తృష్ణ తే స్యాత్ యదా కర్మఫలే తృష్ణా తే స్యాత్ తదా కర్మఫల ప్రాప్తే హేతు స్యాహ. తదా కర్మఫలప్రాప్తేః హేతుః స్యాహ. ఏవం మా కర్మఫల హేతు భూః. ఏవం మా కర్మఫలహేతుః భూః. ఓకే. యదా ఎప్పుడైతే కర్మఫలే తృష్ణా తే స్యాత్, తే నీకు కర్మఫలం యందు తృష్ణ ఎప్పుడైతే ఉంటుందో అని. కర్మఫల యది యదా తే తృష్ణా స్యాత్ ఎప్పుడైతే ఉంటుందో, తదా అప్పుడు కర్మఫల ప్రాప్తే హేతు స్యాహ. కర్మఫల ప్రాప్తికి హేతు అంటే కారణము, స్యాహ అంటే నువ్వు యూ బికమ్ అని, యు ఆర్ బికమింగ్ అని. నీవు దానికి నువ్వు కారణభూతుడు అవుతావు, దానికి నువ్వు కారణం అవుతావు అని. కర్మఫల హేతు స్యాహ. నువ్వు దానికి అంటే ఏమిటి? జన్మ ప్రాప్తికి, సంసారంలో తిరుగుతూ ఉండడానికి నీవే కారణం. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు కదా. సో ఆ విధంగా కర్మఫల ప్రాప్తే హేతు స్యాహ, నీవు ఆ కర్మఫల హేతువు కారణం అవుతున్నావు. అలాగా. ఏవం మా కర్మఫల హేతు భూ, ఆ విధంగా ఏవం ఆ విధంగా కర్మఫల హేతు మా భూ, ఆ విధంగా కర్మఫలానికి హేతువు కావద్దు అని. చాలా క్లియర్ గా ఉంది ఇది. మరి దీన్ని మరి చాలా చాలా కష్టపడుతున్నారు ఎందుకు. తర్వాత యదా హి కర్మఫల తృష్ణ ప్రయుక్త యదా హి కర్మఫలతృష్ణా ప్రయుక్తః కర్మణి ప్రవర్తతే కర్మణి ప్రవర్తతే తదా కర్మఫలస్య ఏవ జన్మనః హేతుః భవేత్. తదా కర్మఫలస్యైవ జన్మనః హేతుః భవేత్. సేమ్ ఇదివరకు చెప్పిన దాన్నే కొంచెం వేరే మాటల్లో చెప్తున్నాడు. ఏమిటి? యదాహి ఎప్పుడైతే కర్మఫల తృష్ణ ప్రయుక్త, కర్మఫలం యొక్క తృష్ణ చేత ప్రయుక్త అంటే ప్రేరేపింపబడినటువంటి వాడే. ప్రయోగం అంటే ప్రయోగించడం అని తెలుసు కదా. యుజ్ అనేటువంటి ధాతువే అక్కడ కూడా. యుజ్ ధాతువు నుంచి ప్రయుక్త అంటే ప్రయోగింపబడినటువంటి వాడు, లేక ప్రేరితుడైనటువంటి వాడు. కర్మఫల తృష్ణ ప్రయుక్త, తృష్ణచే ప్రేరితుడైనటువంటి వాడు. అలాంటి వాడు కర్మని ప్రవర్తతే, కర్మయందు ఎలాగైతే ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో, తదా అప్పుడు కర్మఫలస్య ఏవ జన్మనః, కర్మఫలమైనటువంటి ఆ జన్మకు హేతువు భవేత్. హేతువు అంటే కారణము భవేత్ అవుతాడు అని. యది కర్మఫలం నైష్యతే యది కర్మఫలం న ఇష్యతే కిం కర్మణ దుఃఖరూపేణ ఇతి కిం కర్మణ దుఃఖరూపేణ ఇతి మా తే తవ సంగః అస్తు అకర్మణి అకరణే ప్రీతిః మా భూత్. మా తే తవ సంగః అస్తు అకర్మణి అకరణే ప్రీతిః మా భూత్. ఓకే. యది కర్మఫలం న ఇష్యతే, కర్మఫలాన్ని నీవు కోరకపోతే, కోరకపోయిన పక్షంలో, యది కర్మఫలం నైష్యతే, ఇష్యతే అంటే విష్, ఇంగ్లీష్ లో విష్ అంటాం చూడండి, అదే. కర్మఫలం మనం ఇష్టం ఏదో కోరకన్న పక్షంలో అని. యదా కర్మఫలం నైష్యతే, కర్మఫలాన్ని కోరని పక్షంలో, కిం కర్మణ దుఃఖ రూపేణ, ఎందుకయ్యా ఈ దుఃఖ రూపమైనటువంటి కర్మ అనేటువంటి భావనతో, మా తే తవ నీకు, తే తవ నీకు, మా అకర్మణి సంగః అస్తు, మా అకర్మణి సంగః అస్తు అంటే అకర్మయందు నీకు సంగము వద్దు, ఉండు రాకుండా ఉండుగాక. అకర్మయందు నీకు సంఘం వద్దు. ఏమిటి అకర్మ అంటే? ఏమిటి అకర్మ అంటే? విధి ఏదైతే చేయాల్సిన విధి ఉన్నదో ఆ విధిని మానేయడం.
ఇప్పుడు విధి అంటే మనం చెప్పుకున్నాం ఇదివరకు వాడి యొక్క ఉమ్, ఆశ్రమాన్ని బట్టి బ్రహ్మచారి కొన్ని బ్రహ్మచార్యం అనేటువంటి ఒక ఆశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ ఆశ్రమాల్లో చేయాల్సినటువంటి కొన్ని విధులు ఉంటాయి. అది చేయకుండా ఉంటే మన గృహస్థుకు కొన్ని ఏదో అతిథి సత్కారం కానీ భూతేభ్యో బలి అని చెప్పిన భూతములకు బలి కానీ ఇట్లాంటి కొన్ని ఏదో కొన్ని కంపల్సరీగా ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ కొన్ని ఉంటాయి. అది ఏం చేయకుండా నేను ఇది నియత కర్మ అంటే నిత్య కర్మ ఏదైతే ఉన్నదో నేను చేయను అని చెప్పని కూర్చుంటే అది అకర్మ అవుతుంది అనమాట. అలాంటి అట్లా ఆ విధంగా మాతే తవ నీకు సంగహస్సు అకర్మణి. అకర్మణి అంటే అకర్మ యందు ప్రీతి, అకరణే ప్రీతి, అకరణే చేయకపోవడంలో ప్రీతి, అకరణే ప్రీతి అంటే చేయకపోవడంలో ప్రీతి మా భూత్. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ప్రత్యవాయం, స్వధర్మం ఆచరించకపోయినప్పుడు ఏమొస్తున్నది? ప్రత్యవాయం అంటే ఏంటి? నెగటివ్ నెగటివ్ రిజల్ట్ అని చెప్పుకున్నాం కదా. ఆ నెగటివ్ రిజల్ట్ దానికి అకరణే ప్రీతి, దాని ఎందు ప్రీతి, అకరణ చేయకపోవడం వల్ల ప్రీతి మా భూత్ రావద్దు. ఎందుకంటే దానివల్ల ప్రత్యవాయము, నరక ప్రాప్తి ఇవన్నీ ఉంటుంది అని. అందుకని శ్రీకృష్ణుడు ఇంకా ముందు ముందు చెప్పబోతున్నాడు. ఏదో కర్మ అంటే ఇది నేనేదో ఇది నా డ్యూటీ చేసి తీరాలి అని చెప్పని మనం గవర్నమెంట్ ఆఫీసుల్లో అందరూ కూడా వెళ్ళి ఏదో 10 to 5 అట్లా కూర్చొని మధ్యలో టీకి ఒక ½ అవర్ వెళ్ళి మళ్ళీ గంట సేపు తర్వాత వచ్చి లంచ్ లంచ్ బ్రేక్ మళ్ళీ కొంచెం సేపు ఈ విధంగా దాన్ని పర్ఫంక్టరీ యాక్షన్ డ్యూటీ అంటారు. పర్ఫంక్టరీ ఆఫీస్లో కూర్చొని వర్క్ టు రూల్ అంటే మంచిదే. వర్క్ టు రూల్ అని అప్పుడప్పుడు కాల్ ఇస్తుంటారు. వర్క్ టు రూల్ అంటే ఏంటి? రూల్ ప్రకారం చేస్తాం, ఇంతకుమించి చేయమని. మరి రూల్ ప్రకారం నువ్వు 10 to 5 టైం వేస్ట్ చేయకుండా చేయి. మరి అలా చేయరు. అలా కాకుండా వర్క్ టు రూల్ అంటే 10 to 5 ఊరికే కూర్చొని అటు ఇటు తిరుక్కుంటూ ఉండి వెళ్ళిపోతుంటారు. అలా కాదు, పెర్ఫంక్టరీ యాక్షన్ కాదయ్యా. నువ్వు ఫలం పైన ఆసక్తి లేకుండా చేసినా కూడా నువ్వు చాలా ఉత్సాహంగా చేయాలి అని చెప్పబోతున్నాడు. చాలా గొప్ప శ్లోకం ఒకటి ఉంది. సక్త కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్స్ తథా అసక్త అని చెప్పని. అసక్త శక్తి లేకుండా కూడా చికీర్షుర్ లోక సంగ్రహాన్ని కోరుతూ జ్ఞాని అయినటువంటి వాడు కూడా కర్మ చేయాలి అని చెప్పని ఉన్నది. అంటే సన్యాసి కానివాడు, సన్యాసి కానివాడు జ్ఞాని ఉండొచ్చు, సన్యాసి అయిన జ్ఞానుడు ఉండొచ్చు. సన్యాసి అయిన జ్ఞానికి కర్మలు లేవు. సన్యాసి కాని జ్ఞానికి, ఉదాహరణకి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా జ్ఞానులే కదండి. రాముడిని కృష్ణుడిని ఎవడు జ్ఞానులు కాదని అంటారు. అలాగే వశిష్ఠుడు జనకుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆశ్రమ ధర్మాల్ని వాళ్ళు నిర్వహించారు. సో ఆ విధంగా. సో మాతే సంగః అస్తు అకర్మణి అని. సో ఇక్కడ మాతే సంగః అస్తు, అస్తు అనేటువంటి క్రియాపదం ఇక్కడ ఉంది చూడండి. అస్తు మాతే కర్మ సంగః అస్తు అని, సంగ వద్దు అని. మా అస్తు అంటే వద్దు అని. ఈ అస్తు అనే దాన్ని మొదటి పదానికి ఆ, అన్వయించవచ్చు, ఈ రెండవ పదానికి అన్వయించవచ్చు. కర్మణ్యేవతే అధికార అస్తు, కర్మ ఎందే ఉండుగాక. మా ఫలేషు అధికార అస్తు, ఫలమెందు అధికారం కదాచన నా అస్తు మా అస్తు అని ఆ విధంగా. సో ఇది ఇక్కడ మా కర్మఫల అకరణే ప్రీతి మా భూత్ అని. సో అస్తు అనే క్రియను ఈ మిగతా పాదాల్లో కూడా మనం కొంచెం అత్యాహారం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ శ్లోకం మరి అలాగైతే మరి ఎట్లాంటి మైండ్ సెట్ తో, ఎలాంటి భావనతో మనం ఆ కర్మ చేయాలి అని ఒక ప్రశ్న వస్తుంది కదా. అదే చెప్పబోతున్నాడు. యది కర్మఫల ప్రయుక్తేన న కర్తవ్యం కర్మ న కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం ఇది ఉచ్యతే. यदि कर्मफलप्रयुक्तेन न कर्तव्यं कर्म कथं तर्हि कर्तव्यम् इति उच्यते। యది ఒకవేళ, వెన్ ఆర్ ఇన్ ద కేస్ అని. యది కర్మఫల ప్రయుక్తేన, కర్మఫలము చేత ప్రయుక్త అంటే మళ్ళీ ప్రేరితుడై, కర్మఫలము చేత ప్రయుక్తుడై కర్మ చేయకూడదు. నా కర్తవ్యం కర్మ, అలా చేయకూడదు కనుక అలా కర్మఫలము చేత ప్రేరితుడై కర్మ చేయకూడదు అన్నట్టయితే కథం కథం తర్హి హౌ దెన్ అని. కథం తర్హి హౌ దెన్ కర్తవ్యం, ఏ విధంగా చేయాలి ఇది ఉచ్యతే. అది చెప్పబోతున్నాడు ఇప్పుడు. యోగస్థ కురు కర్మాణి అని శ్లోకం చదువుదాం. యోగస్థ కురు కర్మాణి योगस्थः कुरु कर्माणि సంగం త్యక్త్వా ధనంజయ सङ्गं त्यक्त्वा धनञ्जय సిద్ధ్యో సమో భూత్వా सिद्ध्यसिद्ध्यो समो भूत्वा సమత్వం యోగ ఉచ్యతే. समत्वं योग उच्यते। ఓకే, ఇక్కడ పద విభాగం చూద్దాం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా హే ధనంజయ అనేది సంబోధన. సిద్ధ్యో ఒకటే పదం, సిద్ధి అసిద్ధి అనే దానికి రెంటికి కలిపి ఒక సమాసం చేసి రెంటికి అని
సప్తమి విభక్తి చెప్పాడు, సిద్ధ్య సిద్ధ్యోహో అని. ప్రసిద్ధ్య సిద్ధ్యోహో సమః భూత్వా, సిద్ధి అసిద్ధి ఎందు అంటే ఫలము ప్రాప్తి ఎందు గాని అప్రాప్తి ఎందు గాని, సిద్ధి ఎందు గాని అసిద్ధి ఎందు గాని సమః భూత్వా అంటే విత్ ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటుంటాం ఇంగ్లీష్ లో. అట్లా ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ తో సమః భూత్వా అంటే ఫలం సిద్ధించినప్పుడు జంప్ చేయడం, సెలబ్రేట్ చేసుకోవడం, లేనప్పుడు ఇంకేదో డల్ గా దాన్ని కూడా కొట్టి మందు కొట్టి కూర్చోవడం, అలాంటి పని చేయకునైనా సిద్ధ సమోభూత్వ సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ అన్వయం ఏంటి? కర్మాణి కురు అనేది విషయం. కురు కర్మాణి ఉంది కదా, యోగస్థ కురు కర్మాణి అని. కర్మాణి కురు అని, కర్మను చెయ్యి. ఎలా చేయాలి? యోగస్థ సన్ కురు, యోగస్థ సన్ కురు. అలాగే సంగం త్యక్వ అనేది కూడా దానికి అన్వయిస్తుంది. కర్మాణి కురు, సంగం త్యక్వ కర్మాణి కురు, యోగస్థ కురు సంగం త్యక్వ కర్మాణి కురు. అలాగే ఇంకోటి ఏంటి? సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ కర్మాణి కురు, సిద్ధి అసిద్ధి ఎందు కూడా సమబుద్ధితో ఉంటూ కర్మలు చెయ్యి అని మూడు కండిషన్స్, మూడు లెవెల్స్ లో చెప్పాడు. కండిషన్స్ కాదు, మూడు లెవెల్స్ లో. మొట్టమొదట యోగంలో కర్మయోగ బుద్ధితో ఉండి కర్మ చేయి అన్నాడు. తర్వాత ఏంటి? సంఘం త్యక్వ, కొద్దిగా ఎలాబరేట్ గా చెప్పాడు. ఏమిటి? సంఘాన్ని ఫల పైన ఆసక్తి వదిలి అని. తర్వాత సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ, ఫలం సిద్ధించిందా లేదా అనేటువంటి వాటిపైన చింత లేకుండా సమభూత్వ కర్మాణి కురు. ఉండడమే అట్లాంటి సమత్వం. అలాంటి సమత్వం అంటే ఏంటి? సమత్వ బుద్ధి. అన్నిటిని కూడా ఈక్వానిమిటీ, మంచి గాని చెడు గాని దేన్నైనా కూడా ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్, దాంతో సమత్వ బుద్ధితో చూడటం అనేటువంటిదే అది యోగము అని చెప్పని ఇక్కడ విషయం. సో ఇక్కడ యోగస్థ అంటే ఏమిటి? యోగమునందు ఉన్నవాడు అని. గృహస్థ అన్నట్టుగా. గృహస్థ అంటే ఏమిటి? గృహే స్థిత గృహస్థ. ఇంకేంటి? అలాగే ఇంకేమున్నాయి? గృహస్థ ఏదో మంచస్థ అంటాం అనుకోండి, మంచం పైన ఉన్నవాడు. అలాగా గృహము అనే దానికి అంటే గృహంలో ఉన్నవాడు అంటే మనం అందరం కూడా గృహంలోనే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. సన్యాసి కూడా గృహంలోనే ఉన్నాడు కదా అంటే ఏదో ఉండడానికి ఒక వాసం, ఆయనకు ఒక ఆవాసం ఉంటుంది, కానీ అది గృహం అనిపించుకోదు. గృహం అంటే గృహిణి ఉన్నప్పుడే అది గృహం అవుతుంది. ఎందుకంటే గృహ అనేటువంటి పదానికి భార్య అని కూడా అర్థం ఉందండి. ఎందుకంటే రఘువంశంలో ఒక లైన్ ఉన్నది, ప్రజాయై గృహమేధినాం అని ఒకటి ఉంది. సూర్యవంశపు రాజులను గురించి వర్ణిస్తూ, శైశవేభ్యస్త విద్యానాం యవనే విషయేషణాం అని చెప్పుకున్న 4 శ్లోకాలు ఉన్నాయి ఒకే వాక్యంలో. దానిలో ప్రజాయై గృహమేధినాం అనంది. ఎందుకు? సంతతి పొందడానికే వాళ్ళు భార్యలతో కలిసి ఉంటారు అని. అంటే ఉత్తమ సంతానాన్ని పొందడం కోసమే వాళ్ళు భార్యతో కలిసి ఉంటారు అని వాక్యం ఉంది. గృహమేధినాం అనే చోట మలినాథసూరి వ్యాఖ్యలో గృహం అంటే గృహిణి అని చెప్పని రాశాడు. గృహం అంటే. సో ఆ విధంగా గృహిణి గృహం వచ్చేది అని కూడా ఇంకో మాట ఉన్నది. ఇల్లు అంటే ఊరికే పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం కాదయా, ఒక మంచి గృహిణి ఉండాలా, ఎవరైనా వస్తే వాళ్ళతో మర్యాదగా మాట్లాడించి కొంచెం కాఫీనో టీనో ఇచ్చే భార్య ఉండాలి. ఇవన్నీ వస్తాయి అందులో ఇంప్లైడ్ అన్నమాట. సో ఎందుకంటే భర్త చేసే ప్రతి కార్యంలో కూడా ఆమె కొంచెం పాలు పంచుకోవాలి. ప్రతి కార్యం అంటే ప్రతి ధర్మ కార్యంలో కూడా ఆమె పాలు పంచుకోవాలి. సో అది. తర్వాత ఇదేంటి ఇక్కడ? ఎక్కడ ఉన్నాం? గృహస్థ యోగస్థ కురు కర్మాణి. యోగ మార్గంలో ఉంటూ అంటే యోగ మార్గే స్థిత. ఏం యోగము? కర్మయోగ మార్గే స్థిత అంటే కర్మయోగ బుద్ధితో ఉంటూ కర్మాణి కురు. మళ్ళీ ఇంకేంటి? సంఘం త్యక్వ. సంఘం అంటే అటాచ్మెంట్, కర్మఫలం కావాలి అనేటువంటి చెప్పిందే చెప్తున్నాడు కృష్ణుడు అని చెప్పి అనుకోకండి. దాన్ని కూడా శంకరాచార్యుల వారు ఒకటి 2 చోట్ల రాస్తాడు. అయ్యా, వేదాంతం అనేది చాలా కష్టం అండి, మాటి మాటికి చెప్పినా కూడా మనం మర్చిపోతుంటాం, అందుకనే కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అని రాస్తుంటారు ఆయన. సంఘం త్యక్వ హే ధనంజయ, ఓ అర్జున. అలాగే సిద్ధి అసిద్ధ్యో సమోభూత్వ. అరే సిద్ధి వచ్చింది అని చెప్పని ఎగ్జల్టేషన్ గాని, అసిద్ధి పొందినప్పుడు డిస్కరేజ్ అయిపోవడము. డిస్కరేజ్ అయిపోయి, అమ్మా ఇదంతా నాకు ఇదంతా పట్టడం లేదా, ఇదేదో ఈ కర్మయోగం అనేది చాలా కష్టంగా ఉంది. కొంతమంది అంటుంటారు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటుంటారు. నాట్ మై కప్ ఆఫ్ టీ వేదాంతం అంటే, అమ్మా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటుంటారు. ఆ విధంగా కాకుండా అంతఃకరణ శుద్ధి. దీన్నే సిద్ధి అనే దానికి ఆనందగిరి ఏం రాస్తా అంటే, సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అని రాస్తాడు. సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. కర్మయోగం వల్ల అంతఃకరణ శుద్ధి రావాలి. కానీ మా చిత్తంలో మరీ మాలిన్యం ఎక్కువ ఉన్నదనుకోండి, ఎక్కువ మరీ కంపు ఎక్కువగా ఉంటే అప్పుడు అంతఃకరణ శుద్ధి అంత తొందరగా రాదు. అలాంటి వాడు అనుకుంటాడు ఏమిటి, నువ్వు ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. అలాగే సిద్ధి అసిద్ధ్యో అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాన ప్రాప్తి అనేటువంటిది సిద్ధి. అలా కాకపోవడం అనేటువంటిది అసిద్ధి. వాటి యందు డోంట్ గెట్ డిస్కరేజ్డ్ అని. డోంట్ గెట్ డిస్కరేజ్డ్, యు బీ ఆన్ ద పాత్ అని. క్వశ్చన్ ఏంటండి?
Question. I am dropping off to join office Zoom call. Okay, I will catch you. Okay. Thank you అండి. రైట్. తర్వాత సిద్ధ్యో సమో భూత్వ. అంటే సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాన ప్రాప్తి. తర్వాత దాని యందు అసిద్ధి యందు రెంటిలో కూడా సమః భూత్వ కురు కర్మాణి సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వం అంటే ఏమిటి అనేది కూడా కృష్ణుడు చెప్పబోతున్నాడు ఇంకా ముందు ముందు వచ్చే శ్లోకాల్లో. 5వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, ఒక వాక్యం ఉంది, నిర్దోషం హి సమం బ్రహ్మ అని. నిర్దోషం హి సమం బ్రహ్మ అంటే బ్రహ్మ అనేటువంటిది ఆ బ్రహ్మ అంటే సమత్వమే బ్రహ్మగా బ్రహ్మభావము అని చెప్పిన అర్థంలో రాశారనమాట. సమత్వంలో ఉండడం అంటే బ్రహ్మభావంలో ఉండడం. ఇప్పుడు బ్రహ్మ అనేటువంటి తత్వానికి బ్రహ్మ అనేటువంటి వ్యక్తి కాదు. బ్రహ్మ అనేటువంటిది అన్నింటికీ అతీతంగా ఉంటుంది కదా. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటిది బ్రహ్మ అంటుంటాం. అంటే దేనితో కూడా అటాచ్మెంట్ లేనిది, దేనితో కూడా సంగం లేనటువంటిది. అలాంటి పరమాత్మ దీన్ని ఆ స- అలా అట్లాంటి తత్వంలో ఉండడం అనేటువంటిది యోగ ఉచ్యతే. దాన్ని మనం యోగం అంటాము అని. సో దట్ ఈస్ ద పాయింట్. సో భాష్యం చూద్దాం. యోగస్థ సన్ గురు కర్మాణి योगस्थः सन् कुरु कर्माणि సంగం కేవలం ఈశ్వరార్థం केवलम् ईश्वरार्थं తత్రాపి ఈశ్వరో మే తుష్యతు ఇది సంగం త్యక్త్వా ధనంజయ. तत्रापि ईश्वरो मे तुष्यताम् इति सङ्गं त्यक्त्वा धनञ्जय. ఓకే. యోగస్థ సన్ అంటే ఆ యోగ భావంలో ఉంటూ కురు కర్మాణి కేవలం ఈశ్వరార్థం. ఈశ్వర అనే పదానికి మనం మళ్ళీ అర్థం రికాప్చులేట్ చేసుకోవాలండి. ఈశ్వర అంటే మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సింది పార్వతీదేవి గారి భర్త కాదు. ఆయన ఇప్పుడు మంచు కొండల్లో ఉండేటువంటి వాడు, ఇప్పుడు నేపాల్ ప్రాంతంలో ఉండేటువంటి వాడు, లేక గుహలో ఉండేటువంటి వాడు, కొండపైన ఉన్నటువంటి వాడు అని కాదు. ఈశ్వర అంటే ఈ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి ఒకానొక తత్వాన్ని మనం ఈశ్వర అని భావించుకున్నాం. ఈ బ్రహ్మ అనేటువంటి దానిలో సృష్టి స్థితి లయలకు కూడా కారణం కానటువంటిది, దానికి అతీతమైనటువంటిది బ్రహ్మ. ఈ సృష్టి స్థితి లయలు అనేటువంటిది ఆ మాయా అనేటువంటి శక్తిలో, ఆ మాయా శక్తిలో జరిగేటువంటి విషయాలు. ఆ మాయా శక్తిలో ఒకానొక మనం ఒక రూపాన్ని మనం భావించుకొని, రూపం ఏదో సంథింగ్ ఒక తత్వాన్ని మనం భావించుకొని, దానికి రూపం కూడా లేదు, అది కూడా నిరాకారమే. ఈశ్వర అనేటువంటి తత్వం కూడా నిరాకారమే. ఒక తత్వాన్ని మనం భావించుకొని ఆ తత్వము ఆ శక్తికి మనం ఈశ్వరుడు అంటున్నాం. ఆ ఈశ్వరుడు ఇన్సిడెంటలీ దట్ ఈస్ పుంలింగ శబ్దం, అంతే. ఆ ఈశ్వర అంటే ఏంటి, మనం కరెక్ట్ గా చెప్పాలంటే మనచ్చు ఆ, ఒక కాస్మిక్ ఆర్డర్ ఆర్ కాస్మిక్ రూలర్ అందాం. ఆర్డర్ కాదు, కాస్మిక్ ఆర్డర్ అంటే వ్యవస్థ. కాస్మిక్ రూలర్ అందాము. లేకుంటే ఇప్పుడు రాబోయే అధ్యాయాల్లో శాశ్వత ధర్మగోప్త అని ఒక మాట వస్తుంది. శాశ్వత ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మమునే. సనాతన ధర్మానికి శాశ్వత ధర్మానికి తేడా లేదు. శాశ్వతము సనాతన అంటే ఇట్ ఈస్ ఎటర్నల్, శాశ్వత అన్న కూడా ఎటర్నల్. శాశ్వత ధర్మగోప్త అని అర్జునుడు కృష్ణుడిని చూసి విశ్వరూప సందర్శన యుగంలో చెప్పబోతున్నాడు. త్వం అక్షరం పరమం త్వం శాశ్వత ధర్మగోప్త అని చెప్పబోతున్నాడు. సో ఆ విధంగా శాశ్వత ధర్మగోప్త. ఈ ధర్మాలు శాశ్వతమైనటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏమిటి? ఇప్పుడు ఈ సృష్టిలో రకరకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఈ ఈశ్వర తత్వం అనేటువంటిది అన్ని ప్రాణులకు కూడా సమానంగా ఉంటుంది. అన్ని ప్రాణులు కూడా వాటి ఆహార విషయాలు అంతా అన్ని ప్రాణులకు కూడా బో- పుట్టించిన వాడు పూరి మేపడు కదా అన్నట్టుగా అన్ని ప్రాణులకు కూడా ఆహార వ్యవస్థ ఉంటుంది. అన్ని ప్రాణులకు కూడా జీవించేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా ఇంక మిగతా దేనికి కూడా మనం హాని కలిగించకూడదు. ప్రకృతికి హాని కలిగించకూడదు. చెట్లు కొట్టేయకూడదు. ఇవన్నీ కూడా కర్మయోగంలోనే వస్తుంది. ఎందుకంటే మనం చెట్లు కొట్టి పడేస్తున్నాం అంటే దానివల్ల యు ఆర్ ఎండేంజరింగ్ ఆల్ ద హోల్ కాస్మిక్ బ్యాలెన్స్. సో ఇలాంటివన్నీ కూడా కర్మయోగంలోకి వస్తుంది. ఇప్పుడు ఎకాలజీ అవి ఇవి అని అంటారు చూడండి, అవన్నీ కూడా మనకు వస్తుంది. అందుకనే మన వాళ్ళు సముద్ర స్నానం, నదీ స్నానం చేసేటప్పుడు కూడా నదిని మనం పొల్యూట్ చేయకూడదు అనేటువంటి సిద్ధాంతం. నదిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సోపంతా రుద్దుకొని అక్కడ పోయి నదీ స్నానం చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సిన్. కానీ మన వాళ్ళు అట్లాంటి పనులు చేస్తుంటారు. నదిలో గుడ్డలు తగ్గకూడదు, అలా చేయకూడదు. నది నుంచి పక్కన నీళ్లు పక్కన ఎక్కడన్నా కాలువ సైడ్ కు తీసుకొని దానిలో కావాలంటే అవన్నీ ఉతుక్కోవచ్చు. ఒకసారి ఎప్పుడో కావేరికి వెళ్ళాం. కావేరిలో ఏదో పిండాలు పెట్టడానికి పోతే పైన గుడ్డలు ఉతుకుతున్నారు. ఆ నీళ్లలో మునగాల్సి వచ్చింది. సో అలాంటివన్నీ ఉంటుంది మనకి. సో కాబట్టి సో ఆ, ఇదంతా కూడా కర్మయోగం కిందకి వస్తుంది. అంటే మనం దేన్ని పొల్యూట్ చేయకూడదు. ఒక సిస్టమ్, ఒక బ్యాలెన్స్ ఉన్నది. ఆ బ్యాలెన్స్ ని మనం చెడగొట్టకూడదు. మనం టూ మచ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని ఇప్పుడు మనం చూస్తుంటాం. సో ఇదంతా ఎందుకు వచ్చింది? గ్లోబల్ వార్మింగ్ అని ఇవన్నీ ఎందుకు వచ్చాయి? బికాస్ వీ హ్యావ్ ట్యాంపర్డ్ టూ మచ్ విత్ ది
ఎర్త్. సో ఈశ్వరుడి చేసినటువంటి ఆర్డర్లను మనం చాలా చాలా మట్టుకు ట్యాంపర్ చేశాం. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ ఏంటిది, ఈశ్వరమే దుష్యతు. ఈశ్వర అంటే శాశ్వత ధర్మగోప్త అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ఈశ్వరుడి స్కీమ్ ఇలా ఉన్నది, భగవంతుడి స్కీమ్ ఇలా ఉన్నది, ఆ స్కీమ్కు అనుగుణంగా నేను పనిచేయాలి అని. దీన్నే వివేకానందుడు ఒక లైన్లో చెప్పాడు, మైండ్ ఆన్ గాడ్ అండ్ హ్యాండ్స్ ఆన్ వర్క్ అని అన్నాడు. మైండ్ ఆన్ గాడ్ అండ్ హ్యాండ్స్ ఆన్ వర్క్ అంటే ఏమిటి? ఈశ్వరుడి స్కీమ్ ఏమిటి, ఈశ్వరుడి మనసులో ఏమున్నది, ఈశ్వరుడి మనం చెప్పినట్టుగా నేను చేస్తున్నానా లేదా అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని దెన్ యూ డూ వర్క్ అని. ఒక ఆఫీస్కి వెళ్ళినా, ఒక ఫైల్ హ్యాండిల్ చేసినా, లేక ఒక పని ఇంకేదైనా పని చేసినా సిద్ధ్యో సమభూత్వ ఈశ్వరమే తుష్యతు అనేది కూడా వద్దు. ఆయన ఎవరు, అక్కడ ఎవరు, ఈశ్వర అనే తత్వం ఒకటి ఉన్నది, ఆయన తుష్యతు అని కూడా వద్దు. దో మనం మామూలుగా సంకల్పం చెప్పుకునేటప్పుడు పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పుకుంటుంటాం. పరమేశ్వర ప్రీత్యర్థం అంటే ఏంటి? పరమేశ్వరుడు చెప్పినటువంటి పద్ధతిలో ఆ కాస్మిక్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, కాస్మిక్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా నేను పనిచేస్తాను అని చెప్పుకోవడం అనమాట. సో తుష్యతు ఇది, ఆ సంఘం కూడా అలాంటిది కూడా వద్దు అని. సో ఆ విధంగా ఇది నిజంగా అంతఃకరణ శుద్ధికి ఇది గొప్ప సూత్రం అని చెప్పి భావించుకోవాలండి, యోగస్థ కురు కర్మాణి అని. మనం ఇది అన్ఫార్చునేట్లీ మనం ఎన్నెన్నో చదువుతుంటాం, కానీ గుర్తుండదు, సమయానికి గుర్తుండదు. ఎన్నెన్నో చదువుతుంటాం, ఇంకా ఏమిటి యోగస్థ కురు కర్మాణి అన్నప్పుడు ఏదో సడన్ గా వెనక సిచ్యువేషన్ వస్తుంది అనుకోండి, ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ఎవడో ఒకడు పోలీస్ ఆయన పట్టుకొని ఏదో అంటాడు, ఆయనతో మనం దెబ్బలాడామనుకోండి, ఆయనతో మనం దెబ్బలాడితే ఏమవుతుంది, ఆయన మన పైన గట్టికి ఇది రాస్తాడు. అలాంటిది నిన్న ఒకటి ఏదో చూశాను అలాంటి సందర్భం. సో అలా కాకుండా, అందుకని మన వాళ్ళు ఏమన్నారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ అని అన్నారు. నోటి చివరనే నీకు లక్ష్మి ఉందయ్యా, నోటి చివరనే మిత్రులు బంధువులు అంతా ఉన్నారు, నోటి చివరనే జిహ్వాగ్రే బంధన ప్రాప్తి అని కూడా అన్నాడు. గట్టిగా ఎక్కువ మాట్లాడితే వాడు జైల్లో పెడతాడు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇది సమయానికి గుర్తున్నటువంటి విషయాలు. అందుకనే అంతఃకరణ శుద్ధికి గొప్ప సూత్రం ఏంటంటే యోగస్థ కురు కర్మాణి అనేది ఒక బోర్డు పెద్దగా ఇది రాసుకొని, ఒక దీనిలో రాసుకొని జేబులో పెట్టుకొని ఉండాలి. జేబులో పెట్టుకొని ఉంటే మనకు పర్సు తీసినప్పుడంతా అది కనిపిస్తూ ఉంటుంది, యోగస్థ కురు కర్మాణి అని. సో ఆ విధంగా. సో ఎనీవే, సో ఇది లోక వ్యవహారంలో కూడానండి, లోక వ్యవహారంలో ఇదంతా కూడా చాలా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే మనం లోక వ్యవహారంలో నిజంగా ఆ యోగ బుద్ధితో మనం పనిచేస్తుంటే అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేసుకుంటూ ఉంటాం. పోతే ఇవన్నీ గుర్తుండవు, మనం చదువుతుంటాం, గుర్తుండవు అంతే. తర్వాత సిద్ధ్యో సమభూత్వ ఈశ్వరో మే తుష్యతు ఇత్యపి సంగం త్యక్వా హే ధనంజయ అని ఇక్కడ విషయం. నెక్స్ట్ లైన్, ఫలతృష్ణాశూన్యేన క్రియమాణే కర్మణి ఫలతు ఫలతృష్ణా శూన్యేన క్రియమాణే కర్మణి సత్వశుద్ధిజ జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి సత్వశుద్ధిజ జ్ఞానప్రాప్తిలక్షణ సిద్ధిః తద్విపర్యయజ అసిద్ధి తద్విపర్యయజ అసిద్ధిః తయోః సిద్ధ్యసిద్ధ్యోః అపి సమః తుల్యో భూత్వా కురు కర్మాణి. తయోః సిద్ధ్యసిద్ధ్యోః అపి సమః తుల్యో భూత్వా కురు కర్మాణి. ఇది మూడవ పదానికి, ఇది సిద్ధ్యసిద్ధ్యో సమభూత్వా అని అన్నాడు కదా, దానికి యథార్థం ఇది. ఫలతృష్ణాశూన్యేన క్రియమాణే కర్మణి అంటే ఫలతృష్ణ అనేటువంటి లేకుండా చేయబడుతున్నటువంటి కర్మయందు అని. క్రియమాణం అంటే చేయబడుతున్నది అని, చేయబడుతున్నటువంటి కర్మణి కర్మయందు ఫలతృష్ణ అనేటువంటిది లేకుండా, శూన్యం అంటే సున్నా, ఫలతృష్ణ అనేటువంటిది ఏమీ లేకుండా కర్మ చేయబడుతున్నటువంటి కర్మలో అదేమిటి, ఏమవుతున్నది అక్కడ, సత్వశుద్ధిజ జ్ఞాన ప్రాప్తి లక్షణ శుద్ధి. అక్కడ సత్వం, అంతఃకరణం శుద్ధి. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నిజంగా అంతఃకరణం అంతో ఎంతో శుద్ధి అవుతుందండి. మనకు ఒక మంచి పని చేశాము అనేటువంటిది ఒక భావన వస్తుంది. మనం ఎలాంటి దాని నుంచి ఇంకా ఏమి కోరుకోకూడదు, దాని నుంచి ఏమి కోరుకోకుండా ఎస్ యూ హ్యావ్ డన్ సమ్ స్మాల్ గుడ్ అంతే, అంతే అనుకోవాలి. సో దానివల్ల సత్వశుద్ధి క్రమక్రమంగా అంతఃకరణం అనేటువంటి శుద్ధి అవుతుంది. దానివల్ల క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి రకరకాల కొన్ని కొన్ని అట్లీస్ట్ కొన్ని మైనర్ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొంచెం ఏదో లోభిత్వం ఇట్లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి. తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవన్నీ పోతాయి. లోక వ్యవహారంలో రూడ్నెస్ ఇట్లాంటివి కూడా కొంచెం తగ్గుతుంది. సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి లక్షణ. ఎందుకు అనవసరంగా కోపంలోకి వచ్చాడు అనుకోండి, కోపంలోకి వస్తే వాడి కోపం పేదవాని కోపం పెదవికి చేటు అన్నట్టుగా, ఏ డాగ్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఇట్స్ డెన్ అని చెప్పని షేక్స్పియర్ లో చూడటం. ఏ డాగ్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఇట్స్ డెన్.
కుక్క దాని డెన్లో చాలా హైలీ పవర్ఫుల్ అంట. సో ఆ విధంగా ఎక్కడో డ్యూటీలో ఉన్నటువంటి ఒక చిన్న వ్యక్తి, అది ఆఫీస్లో చపరాసి లాంటి వాడు కావచ్చు, ఆఫీస్లో చిన్న స్మాల్ క్లార్క్ లాంటి వాడు కావచ్చు. ఆ క్లార్క్ వాడు లాంటి వాడి దగ్గర ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ వదలాలంటే వాడికి ఇంకేదో ప్రసన్నం చేసుకోమని చెప్పడం లే, వాడిని అనవసరంగా మనం నాట్ సపోజ్ టు లూజ్ టెంపర్. సో ఇలాంటివి సిద్ధ్యో సమో భూత్వ అంటే చిత్తశుద్ధి అనేటువంటిది వస్తాయి. చిత్తశుద్ధి గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. చిత్తశుద్ధి అనేటువంటి వచ్చినప్పుడు మనం అలాంటి అనవసరమైనటువంటి కష్టాల్లో ఇరుక్కోం. అలాంటి అనవసరమైనటువంటి దానిలో లేనప్పుడు క్రమక్రమంగా కొంచెం అంతా అంతఃకరణ శుద్ధి వస్తుంది. దానివల్ల జ్ఞాన ప్రాప్తి లక్షణం, జ్ఞాన ప్రాప్తి అనేటువంటిది కూడా దీని యొక్క లక్షణం. అలాంటిది సిద్ధి. తద్విపర్యేయజ, తద్విపర్యయం అంటే ఏంటి? అంతఃకరణ మాలిన్యం చాలా ఎక్కువగా ఉన్నది. దాని నిండా డట్టు చాలా ఎక్కువగా ఉన్న, తొట్టి ఎంత తోమినా అది పోవడం లేదు, ఎలుక తోలు తెచ్చి అన్నట్టుగా. సో అంతది పోవడం లేదన్నమాట. సో అలాంటి తద్విపర్యేయజ, ఆ విపర్యమైనటువంటి దాని నుండి పుట్టినటువంటిది అసిద్ధి. అసిద్ధి అంటే ఆ, ఫలం రాకపోవడం. ఇక్కడే మనం నేను చెప్పింది ఏమిటి, అమ్మా దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకోకూడదు నాయన. దీన్నే దీన్నే ఉంటాడు అసిద్ధి అనే దానికి. బెల్లంకొండ రామరాయ కవి చిత్త చాంచల్యం వల్ల రాస్తాడు ఆయన, చిత్త చాంచల్య కారణాత్ అని. చిత్త చాంచల్యం, వాడి మనస్సు అంతా కూడా ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. అలాంటి వాడికి చిత్తశుద్ధి రాదు. కానీ అందువల్ల అలాంటి వాడికి అంటే సిద్ధ్యో తయో సిద్ధ్యో అపి సమః తుల్యో భూత్వ, తయో సిద్ధ్యో అంటే తయో అంటే వాటి యందు అని, ఆ రెంటి యందు. ఏవేవి? సిద్ధి అసిద్ధి యందు. అపి అంటే సిద్ధి అయినప్పుడు రాగము, అసిద్ధి యందు ద్వేషం. రాగద్వేషాలు, మొత్తానికి ఈ రాగద్వేషాలు వద్దు అని. ఎందుకంటే రాగం లీడ్స్ టు అటాచ్మెంట్, ద్వేషం లీడ్స్ టు యాంగర్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి వస్తుంటాయి. రాగద్వేషాలు అనేటువంటి కామక్రోధాలు, లోభ మోహ, వీటన్నిటి కూడా వస్తుంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ. సో ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఆ విధంగా దేనిపైన కూడా ఆ, ప్రేమ గాని ద్వేషం గాని లేకుండా, అంటే డూయింగ్ ద రైట్ థింగ్. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం యజ్ఞంలో చేసే యజ్ఞాలు యాగాలు ఇట్లాంటివి వేదంలో చెప్పిన ఉన్నాయి. వాటికి కొన్ని ఫలితాలు ఉంటాయి. ఈ యజ్ఞం వల్ల ఇది వస్తుంది, ఆ యజ్ఞం వల్ల ఇది వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏం లేదు కదా. అర్జునుడి పాయింట్ ఏంటి? అర్జునుడు ఇక్కడ స్వధర్మం ఆచరించాలి. ఆ స్వధర్మం ఆచరించినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? వాట్ ఈస్ హిజ్ ఎయిమ్? రాజ్య సంపాదన కాదు ఎయిమ్, అధర్మాన్ని ఎదిరించడం అనేటువంటిది ఆయన ఎయిమ్. శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏంటి? వాళ్ళని తీసి పడేసి తన బామ్మర్దిని అక్కడ కూర్చోబెట్టాలి అని అది శ్రీకృష్ణుడి ఉద్దేశం కాదు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి పండితులు కూడా ఉండొచ్చు, మన మేధావులు. సో అది కాదు ఇక్కడ ఉద్దేశం. అధర్మ అధార్మికుడైనటువంటి రాజును తొలగించి ధార్మికమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. సో మ్, ఆ, ఇట్లాంటి అక్కడ సిద్ధి ఉన్నది. కానీ అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలో డూయింగ్ ద రైట్ యాక్షన్ అనేటువంటిది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రైట్ యాక్షన్ అనేటువంటిది మనకు కూడా అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకి ఏదో సీఎం ఇలా చెప్పాడండి అని చెప్పని నేను చేయాలి కదా అని ఉండొచ్చు ఒక సందర్భంలో. సీఎం చెప్పినా ఒక ఆయన ఒక పని చేయకుండా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకంటే సీఎం అధార్మికమైనటువంటి పని చెప్పినప్పుడు సీఎం అతన్ని ఏం చేయలేడు, ఎక్సెప్ట్ ఎక్కడో ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. కలెక్టర్ హైదరాబాద్ బదులు ఎక్కడో కలెక్టర్ ములుగునో లేదా కలెక్టర్ ఏటూరు నగరమనో ఎక్కడో వేసేస్తాడు. సో దానివల్ల ఆయన ప్రాణం పోయింది ఏం లేదు, ఇంకా హ్యాపీగా ఉంటాడు అక్కడ. సో ఆ విధంగా డూయింగ్ ది రైట్ యాక్షన్ విదౌట్ ఫియరింగ్ ది కాజెస్ అన్నమాట. తన తన తప్పు లేనప్పుడు దాని యొక్క రిజల్ట్ గురించి, ఎలా రిజల్ట్ ఉన్నా కూడా దాని గురించి బాధపడకూడదు అనమాట. సో అది మనం అర్జునుడికి అప్లై చేయాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే మాటలన్నింటిని కూడా అర్జునుడికి అప్లై చేయాలి. అర్జునుడి ద్వారా మనకు కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు అప్లై కానప్పుడు మనం భగవద్గీతను ఎందుకు చదువుతున్నాము? మనం అప్లై చేసుకోవాలి కదా. సో డూయింగ్ ది రైట్ యాక్షన్ అండ్ డోంట్ బాదర్ ఫర్ ద రిజల్ట్. యూ డూ ద రైట్ యాక్షన్. తర్వాత మళ్ళీ ఒకవేళ ఇంకేదో సంథింగ్ హ్యాపీ, ఏదో చిన్న చిన్న టెంపరీ నీకు ఇన్కన్వీనియన్స్ రావచ్చు, ఓకే, యూ హ్యావ్ టు బేర్ ఇట్. అది. సో సిద్ధ్యో సమో భూత్వ కురు కర్మాణి తుల్యో భూత్వ. తుల్య అంటే ఏమిటి? ఈక్వల్. తుల్య భూత్వ కురు కర్మాణి. సో అర్జునుడు అక్కడ ధర్మం కోసం ఎలా యుద్ధం చేయాలను, మిగతా మామూలు సందర్భాల్లో మన ఎనిబడి, ఆల్ ఆఫ్ అస్, మనం చేయాల్సినటువంటి డ్యూటీని, మన కర్తవ్యాన్ని మనం చేయాలి అని. తర్వాత నెక్స్ట్ లైన్, కహ అసౌ యోగ కః అసౌ యోగః ఎత్ర స్థః కురు ఇది ఉక్తం యత్ర స్థః కురు ఇతి ఉక్తం. ఇదమేవ తత్ సిద్ధ్యో సమత్వం యోగ ఉచ్యతే. ఇదమేవ తత్ సిద్ధ్యసిద్ధ్యోः సమత్వం యోగः ఉచ్యతే. ఓకే.
కహ అసౌ యోగ, ఏమిటా యోగము అని చెప్పని ప్రశ్న వేసుకొని ఎత్రస్థ కాసవ యోగ ఎత్రస్థ కురు ఇది ఉక్తం, ఎక్కడైతే ఉంటూ నువ్వు కర్మ చేయని చెప్పబడిందో ఏమిటా యోగము అని ఆ విధంగా సెంటెన్స్. ఎత్రస్థ కురు ఇది ఉక్తం కహ అసౌ యోగ, ఎక్కడ ఏ భావనలో ఉండి నువ్వు కర్మ చెయ్యి అని చెప్తున్నాడో ఏమిటా భావన, ఏమిటా యోగం, ఏమిటి ఇదమేవ తత్, ఇదే అది ఏమిటి, సిద్ధ్య సిద్ధ్యోహో సమత్వం యోగ ఉచ్యతే, సిద్ధి అసిద్ధి ఎందు కూడా సమత్వం సమబుద్ధి కలిగి ఉండడము. నేను ఇందాక చెప్పాను కదా, నిర్దోషం హి సమం బ్రహ్మ అని చెప్పని 5వ అధ్యాయంలో 9వ శ్లోకం వస్తుంది. నిర్దోషం అంటే ఈ బ్రహ్మ అనేటువంటిది అది అన్నింటి కన్నా అతీతమైనటువంటిది అని. దాన్ని అభ్యాసం చేయడమే కర్మయోగం. ఆ విధంగా ఉండడానికి అభ్యాసం చేయడం కర్మయోగం అనేటువంటి దానిలో. ఒకేసారి మనం నిల్చుకొని పడుకోలేమంటారు కదా, కూర్చొని పడుకోవాలి. సో ఆ విధంగా కర్మయోగం అనేటువంటి మొదటి స్టెప్ లో ఉండి ఈ ఈ ఈ స్టెప్ ద్వారా మెల్లిమెల్లిగా కొంచెం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ విషయం అన్నమాట. సో ఇప్పుడు టైం కూడా అయినట్టుంది, ఒకటి ముగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా మన రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ క్లాస్ ఉంటుంది శ్రీనివాస్. రేపు పెట్టుకుందాం. రేపు పెట్టుకుందాం సార్, అదే. రేపు మార్నింగ్ సేమ్ టైం. ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.